పాపములా మరి ఆ తండ్రికి ఎందుకు అంత కష్టం వచ్చిందో గాని అందరు కలిసి ఇక కట్టకట్టుకొని ఇక పిల్లలను తీసుకొని సహా ఇక ఆ చెరువుల దునికి సావాలనుకున్నాడు. కాకపోతే అక్కడ ఉన్న దయగలిగిన మనుషులు అందరూ అది చూసి వాళ్ళందరినీ కాపాడిండ్రట. మరి ఇక ముచ్చటేందో పాలు చూడుండ్రి మీరే. నీ కష్టాలు చల్లగుండా ఎవరికైనా కష్టాలు ఉంటాయన్న, మనుషులకు ఎవరికైనా సహజమే. మరి నీకేం కష్టం వచ్చింది, ఎందుకు కష్టం వచ్చిందో మాకైతే తెలియదు గాని గట్ల పిల్లలందరినీ తీసుకొని చెరువులో దుంకి నువ్వు కూడా చచ్చిపోదామనే ఆలోచన తప్పన్నా? అయ్యో, ఈ ముచ్చట మీకు ఎరకలేదు కదా. అయితే రంగారెడ్డి జిల్లా అద్బుల్పూర్మేట్లో ఒక తండ్రి తన 3 పిల్లల్ని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోనికే ఈయన కూడా చెరువులకు కారు దగ్గరికి పోయి దుంకిచ్చిండు. అక్కడ ఉన్న జనం జరిగిందంతా చూసి ఎమ్మటి ఆడికి పరుగో పరుగు అని ఉరికి ఆ చెరువులో దొరికిన 3 పిల్లగాలను వాళ్ళ నాన్నను నీళ్ళలో ఒక పెద్ద ట్యూబ్ కు తాడగట్టి రక్షించి ఒడ్డుకైతే తీసుకొని వచ్చిర్రు. అయినా ఎందుకన్నా చిన్నదానికి చచ్చుడే పెద్దదానికి చచ్చుడే మనస్తాపానికి గురై చచ్చుడే. నువ్వు సచ్చేదే కాకుండా పిల్లలందరినీ కూడా చంపుదాం అనుకున్నావు కదా అన్న. ఎంత కష్టం వచ్చినా గుండెని రాయి చేసుకోలే గాని ఇట్లా కుటుంబం అందరితోటి కలిసి చచ్చుడు మంచిది కాదా నువ్వు అని అంటున్నది చూసినోళ్ళు. ఇక్కడ ఎందుకు వచ్చేది ఇది పోయేతోనా నువ్వు అట్లా ఉన్నా ఏం కాదు. అన్న ఇప్పుడు ట్యూబ్ అయినా ఇచ్చేసే రైట్ వచ్చేసే చూపేసి కూడా మంచి పని.